ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలామంది థైరాయిడ్ వలన ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వనపర్తి ప్రభుత్వ వైద్యురాలు అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. థైరాయిడ్ ప్రాబ్లం అనేది చాలా యూనివర్సల్‌గా ఉంది. అందరికీ చాలా మటుకి ఇవాళ రేపు థైరాయిడ్ డిసీజ్ అనేవి వస్తున్నాయి. అందుకని అందరూ మనం ప్రెగ్నెన్సీలో అందరికీ మనం థైరాయిడ్ పరీక్షలు చేయిస్తా ఉన్నాము. అది మన యాన్యువల్ ప్రొఫైల్ అంటారు. రొటీన్‌గా అందరికీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యూరిన్ ఎగ్జామినేషను, బ్లడ్ గ్రూప్ ఎలాగో హెచ్ఐవి టెస్ట్‌లు ఎలాగో చేస్తున్నామో థైరాయిడ్ పరీక్ష కూడా అందరూ మనం ఖచ్చితంగా చేయిస్తున్నాము. ఎందుకంటే థైరాయిడ్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీలో. థైరాయిడ్‌లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో హైపోథైరాయిడ్, ఇంకొకటి హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అనేది చాలా కామన్‌గా ఉంటుంది. 80% కేసెస్ ఏమో హైపోథైరాయిడ్ ఉంటాయన్నమాట. అంటే థైరాయిడ్ హార్మోన్ బాడీలో తగ్గడం వల్ల హైపోథైరాయిడ్ అంటారు దాన్ని. దీంట్లో ఎన్ని లక్షణాలు వస్తాయంటే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి వెయిట్ పెరగడం ఉంటుందన్నమాట. మోస్ట్లీ వెయిట్ పెరగడము, కాన్స్టిపేషన్, మలబద్ధకము, రక్తహీనత, తర్వాత కోల్డ్ ఇంటాలరెన్స్, చలి ఎక్కువ పెడుతుంటుంది వాళ్ళకి, చలి తట్టుకోకుండా ఉంటారు, వాపులు వస్తూ ఉంటాయి బాడీలో, బాడీ వాచిపోతూ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఉంటుంది, కాన్స్టిపేషన్, డల్నెస్, లిథార్జీ అంటారు, ఈజీగా అలసిపోవడం, ఫెటిగబిలిటీ ఉంటుంది. ఇవన్నీ హైపోథైరాయిడ్ లక్షణాలు అనమాట. కామన్గా వచ్చే డిజార్డర్ ఇది హైపోథైరాయిడ్. ప్రెగ్నెన్సీ కంటే ముందర కూడా ఇది రావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంబడి థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రెగ్నెన్సీ థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువ మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. బేబీ గ్రోత్ వల్ల, తర్వాత కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల థైరాయిడ్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నాన్ ప్రెగ్నెంట్ స్టేట్లో ఏదో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఉంటాయో దానికి ప్రెగ్నెన్సీ థైరాయిడ్ లెవెల్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నార్మల్గా థైరాయిడ్ లెవెల్స్ అనేవి నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి 0.3 to 0.5 నార్మల్ అని చెప్తాము. కానీ ప్రెగ్నెన్సీలో అది కరెక్ట్ కాదు. ప్రెగ్నెన్సీ ఈవెన్ తక్కువ వాల్యూ ఉన్నప్పుడు మనం హైపోథైరాయిడ్ అంటాం అనమాట. మన ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months లోపల 0.1 to 2.5 అనేది నార్మల్. 2.5 ఉన్నా కూడా అంతకంటే తక్కువ ఉంటే, దానికంటే తక్కువ థైరాయిడ్ హార్మోన్ టీఎస్హెచ్ వాల్యూస్ 0.1 to 2.5 అనేది నార్మల్. దానికి మించిందంటే మనం హైపోథైరాయిడ్ అని అనుకోవాలన్నమాట. అదే నాన్ ప్రెగ్నెంట్ స్టేట్లో ఇది నార్మల్ కింద తీసుకుంటాం. ప్రెగ్నెంట్ స్టేట్లో మాత్రం 2.5 కంటే పెరిగిందంటే మనం హైపోథైరాయిడ్ అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 3 నెలల తర్వాత 0.2 to 3 అనేది నార్మల్. 3 దాటిందంటే సెకండ్ ట్రైమిస్టర్లో అది జబ్బు కింద మనం నిర్ధారణ చేసుకోవాలి. సో ఎందుకు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి థైరాయిడ్ వల్ల, హైపోథైరాయిడ్ వల్ల అంటే మెయిన్గా ప్రెగ్నెన్సీ రాకముందు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేదు, సంతానరహితం ఉన్న వాళ్ళకి మనం థైరాయిడ్ టెస్ట్ చేపిస్తాం. వాళ్ళకు కూడా ఈ హైపోథైరాయిడ్ వల్ల పిల్లలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకటేమో హైపోథైరాయిడ్, ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి అబార్షన్స్ వస్తాయి, రిపీటెడ్ అబార్షన్, మళ్ళీ అబార్షన్స్ కావడం, మిస్కరేజ్ కావడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో వాళ్ళకి హైపోథైరాయిడ్ వాళ్ళకి ఎనీమియా వస్తుంటుంది, ప్రీక్లాంప్సియా కామన్గా వస్తుంటుంది, తర్వాత ఐయూజిఆర్ కడుపులో బేబీ అనేది వీక్గా పుట్టడం అనేది ఉంటుంది, గ్రోత్ రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది, తర్వాత ప్రీక్లాంప్సియా ఉంటుంది, ప్రీటర్మ్ లేబర్ నెల నిండకుండా పుట్టే అవకాశం ఉంటుంది, తర్వాత వాళ్ళకి ఎక్కువ మటుకు అబ్రప్షన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే ముందే ప్రెగ్నెన్సీ డెలివరీ కంటే ముందే బ్లీడింగ్ కావడం, రక్తస్రావం కావడం వల్ల వాళ్ళకి సడన్గా అబ్రప్షన్ అంటారు, ప్లసెంటా సెపరేట్ కావడం, మ్యాచ్ సెపరేట్ కావడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి. హార్మోన్స్ అనేవి ఎక్కువ తక్కువ కావడం ఉంటుంది. హైపో కన్నా కావచ్చు, హైపర్ అన్నా కావచ్చు. అలాంటప్పుడు కూడా మనం మాటి థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటూ, హైపో ఉంటే థైరాయిడ్ రిప్లేస్మెంట్ థెరపీ చేయాల్సి వస్తుంది, హైపర్ ఉంటే దానికి తగినట్టు ట్రీట్మెంట్ మనం ఏం చేస్తామంటే, ఇట్లా హైపర్ ఉంటే వీళ్ళు రెఫర్ దెమ్ టు ఫిజిషియన్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ పంపించేసి హార్మోన్ రీప్లేస్మెంట్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళ అడ్వైస్ ద్వారా మనం చేసుకోగలుగుతాం అనమాట. ఈ రకంగా మనం థైరాయిడ్ హార్మోన్ టెస్ట్లు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా అందరికీ చేయించాలి, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంది.